నమస్తే అందరికీ. సో, ఈరోజు మనం మిషన్ తోటి క్లాత్ ఎలా నేస్తారని చెప్పి చూద్దాం. అంటే మోస్ట్‌లీ ఇప్పుడు అంతా ఆటోమేషన్ అయిపోయింది కాబట్టి ఎక్కువ చూడట్లేదు ఇలాంటి వస్తువులు. పోతూ పోతూ ఉంటే అసలు మనం చూడలేము. సో, నాకు ఇవి కనబడేసరికి ఒకసారి క్యాప్చర్ చేసి మీకు చూపెడదామని చెప్పి చూసాను. అంటే దీంట్లో ఎలా అంటే క్లాత్ తయారవుద్దనమాట. క్లాత్ తయారైనాక జరిగే ప్రాసెస్ ఏందని చెప్దాం. సో, ఇప్పుడు మనకు కనపడే మిషన్ పేరే చాంచన్ అంటారనమాట దీన్ని. సో, ఈ విధంగా ఒక్కొక్క లైను పడతా ఉంటది క్లాత్ మీద. అంటే దారం అటు ఇటు పోయేస్తా ఉందనమాట. మనకు కనపడట్లే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అటు ఇటు పోయి తిరిగొస్తదనమాట. సో, దీనికన్నా ముందు మిషన్స్ చేత్తో చేసే మిషన్‌లే ఉండేవి దీనికన్నా ముందు. అండ్ ఇది హెవీ మిషన్ అనమాట. కొంచెం భారీ పెట్టుబడే ఉంటది దీనికి. అండ్ చేయితో చేసిన మిషన్ కూడా చాలా ఇబ్బంది. అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు దారాలు. ఈ దారాలలో ఒక్క దారం తిరిగినా మొత్తం మిషన్ ఆపేసి ఆ దారం సెట్ చేస్తేనే క్లాత్ మళ్ళీ నేయడం స్టార్ట్ అయిద్దనమాట. సో, ఒక్క దారం తెగిపోయినా గానీ ఇబ్బందే. సో, ఇక్కడ పనిచేసే వ్యక్తి చాలా అలర్ట్‌గా ఉండాలి. అండ్ చాలా కీన్‌గా చూస్తా ఉండాలి క్లాత్‌ని. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక లైన్ మిస్ అయినా మనకు క్లాత్‌లో ఆ లైన్ ఒక్కటే కనపడుతది మిస్ అయిన లైన్. సో, దానికోసం అని చెప్పి మనం ప్రాపర్‌గా అక్కడనే ఉండి గమనించాలన్నమాట. క్లాత్ ఏ విధంగా పడుతుంది లైన్ అని చెప్పి. సో, మీకు స్లో మోషన్‌లో చూపిస్తా. అది ఏ విధంగా వస్తాంది. అంటే ఏ విధంగా ఆహ్, దారం అనేది అక్కడ లైన్ పడుతుందని చెప్పి మీకు చూపిస్తాననమాట. చూడండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఐటెమ్ పుష్ చేస్తుంది కదా! అటు సైడ్ ఆ ఐటెమ్‌ని. సో, ఐటెమ్ ఏదంటే దాంట్లో దారం ఉంటది. సో, అది అటు ఇటు పోయేటప్పుడు ఈ మొత్తం ఒక లైను దారం నేసుకుంటూ అటు ఎళ్తదనమాట. అండ్ వచ్చేటప్పుడు అదే విధంగా ఉంటది. చూసుకోవచ్చు 2 మిషన్‌లో మనకు క్లియర్ కట్‌గా కనపడుతుంది కదా! ఒక ఆబ్జెక్ట్ అటు ఇటు మూవ్ అవుతా ఉంది. సో, దాని ద్వారా మనకు అనేది ఒక లైన్ అనేది క్లియర్ కట్‌గా పడతా ఉంటదనమాట. సో, బేసికల్లీ ఇలాంటి మిషన్స్ అన్నీ మనం నార్త్ సైడ్ ఎక్కువ చూస్తామన్నమాట. సో, మోస్ట్‌లీ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అటు సైడ్ ఉంటాయి కదా! అవన్నీ ఉన్న చోట్ల ఇవన్నీ కనబడుతుంటాయి మనకు. అండ్ తెలంగాణలో చాలా రేర్‌గా కనబడతాయి. అండ్ కరీంనగర్ సైడ్ కూడా చాలా కనబడతాయి అన్నమాట మనకు. అండ్ మనం ఉన్న లొకాలిటీ మహబూబాద్‌లో అయితే నాకు తెలిసి ఒక 2, 3 ప్లేస్‌లో ఉందనుకుంటాను. అండ్ ఇదేంటంటే వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకొచ్చే లాభం అసలు ఎటు ఉండదనమాట. అంటే బయట వాళ్ళకి అమ్మితే వాళ్ళు ఒక చీరకి 200, 300 తీసుకుంటారు. కానీ బయట వాళ్ళు 700, 800, 1000కి అమ్ముతారు. సో, వాళ్ళు వైట్ క్లాత్ తీసుకుంటారు కాబట్టి ఆ క్లాత్‌ని మామూలుగా కలర్ మిక్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి బయట అమ్మేస్తారనమాట. సో, ఫైనల్లీ ఇక్కడ ఫ్యాక్టరీలో ఉండి క్లాత్ నేసిన వానికైతే లాసే కంప్లీట్‌లీ. సో, అది ఎప్పుడైతే మారుద్దో అప్పుడు ఈ చేనేత కార్మికులకు గూడా బాగుంటది. హ్యాండ్‌మేడ్ థింగ్స్ ఆర్ వెరీ ప్రీషియస్ అనమాట. సో, అది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై.